హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రం RC-15. ఇక త్రిబుల్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారిన రామ్ చరణ్ ఇక స్టార్ డైరెక్టర్ శంకర్తో RC-15 అనే సినిమా చేస్తూ ఉండేసరికి దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇక డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 చిత్రీకరణకు వెళ్తూనే ఇటు RC-15 షెడ్యూల్స్ ను కూడా శంకర్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై వస్తున్న వార్తలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. శంకర్ భారతీయుడు 2 సినిమా చేస్తుండడం వల్ల RC-15 చిత్ర షూటింగ్ ఆగిపోయిందని, ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవనేసి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఇక వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ RC-15 రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి రాజమండ్రిలో మొదలు కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70% పైగానే పూర్తయింది. ఇక శంకర్ కూడా ఇటీవలే తిరుపతిలో భారతీయుడు 2 షెడ్యూల్ ని ముగించారు. ఇక ఇప్పుడు RC-15 చిత్ర షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 10 రోజుల పాటు జరగనుంది అనేసి సమాచారం. ఇక రామ్ చరణ్ కూడా ఈ చిత్ర షూట్ లో పాల్గొనడానికి రాజమండ్రికి చేరుకున్నారు. మొత్తానికైతే ఈ చిత్ర షెడ్యూల్లో రామ్ చరణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను శంకర్ చిత్రీకరించనున్నారనేసి తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు చిత్రీకరించిన అవుట్పుట్ పై దిల్ రాజు అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారట. అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చిందనేసి నిర్మాత దిల్ రాజు సంతృప్తికరంగా ఉన్నారనేసి టాక్ కూడా వినిపిస్తుంది. ఇక రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక దిల్ రాజుతో కలిసి పనులు చకచకా పూర్తయ్యేందుకు సహకరిస్తున్నారు. ఇక ఇప్పటికే సంగీతం కోసం తమన్తో కూర్చొని పనిని కూడా పూర్తి చేయడం ద్వారా RC-15 పై భరోసా పెరుగుతుంది అనేసి సమాచారం. ఇక తాజా సమాచారం మేరకైతే ఈ 10 రోజుల షెడ్యూల్ ని శంకర్ త్వరగా ముగించాలనేసి భావిస్తున్నారట. ఇక ఈ చిత్రం కోసం రామ్ చరణ్ కూడా రేయింబవళ్లు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక త్రిబుల్ తరహాలోనే మరోసారి మాసివ్ పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని రామ్ చరణ్ కూడా గట్టిగా భావిస్తున్నారు. ఇక ఈ చిత్ర కంటెంట్ పైన టైటిల్ పైన రామ్ చరణ్ ఎక్కువ ఆసక్తిగా ఉన్నారట. ఇక ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ని ఫైనల్ చేయాల్సిన టైం దగ్గర పడింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకైతే ఈ దీపావళికి ఈ చిత్ర టైటిల్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఇక ఈ చిత్ర టైటిల్ తో పాటు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి తెలుస్తుంది. ఇక ఇదే గనుక నిజమైతే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. మొత్తానికి త్వరలోనే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది అనేసి సమాచారం. ఇక ఈ చిత్రానికి సర్కారోడు, అధికారి, ఆఫీసర్ అనే టైటిల్స్ తెర మీదకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. లేదంటే తెరపైకి మరో టైటిల్ వస్తుందా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఈ చిత్ర టైటిల్ యూనివర్సల్ అప్పీల్ తెచ్చే విధంగా ఉంటుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఈ చిత్ర టైటిల్తోనే పాన్ ఇండియా రీచ్ అందుకోవాలని శంకర్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కీర్ అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.